స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ గ్రావిటేషన్లో కెప్లర్స్ లాస్. అసలు కెప్లర్ అనే సైంటిస్టు ఈ లాస్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మనకి సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లానెట్స్ యొక్క రొటేషన్ గురించి 3 పాయింట్స్ని ఈ లాస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి, అసలు ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలాంటి పాత్లో ట్రావెల్ అవుతాయి. రెండవది, ప్లానెట్స్ ఎంత స్పీడ్తో తిరుగుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. తన యొక్క థర్డ్ లాలో ప్లానెట్ సన్ చుట్టూ తిరగటానికి ఎంత టైం తీసుకుంటుంది, ఈ 3 పాయింట్స్ని తన యొక్క లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే కెప్లర్స్ ఫస్ట్ లా, దాన్ని లా ఆఫ్ ఆర్బిట్ అని కూడా అనొచ్చు. సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్ అని అనొచ్చు. కెప్లర్స్ థర్డ్ లాని లా ఆఫ్ టైం పీరియడ్ అని అనొచ్చు. ఈ విధంగా 3 లాస్ని కెప్లర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కెప్లర్స్ ఫస్ట్ లా మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలాంటి మార్గంలో, ఏ మార్గంలో ఎలాగా తిరుగుతూ ఉంటాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కెప్లర్ సూర్యుడి చుట్టూ గ్రహాలు దీర్ఘవృత్తాకారంలో తిరుగుతాయి అని చెప్పారు. మనకి దీర్ఘవృత్తాకారాన్ని ఎలిప్స్ అని అంటాం. సో ఎలిప్స్కి 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, దానిని నాభి అని కూడా అంటారు. సో సూర్యుడు ఏదో ఒక ఫోకల్ పాయింట్ దగ్గర ఉంటే సూర్యుని చుట్టూ గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో అంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. సో కెప్లర్స్ ఫస్ట్లో మనకి ఏం చెప్తుంది అంటే, ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ద సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. ఎలిప్స్కి 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. సన్ ఏదో ఒక ఫోకల్ పాయింట్ దగ్గర ఉంటే దాని చుట్టూ గ్రహాలన్నీ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాలు అనేవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని పెరిహెలియన్ అంటారు. కొన్నిసార్లు గ్రహాలు సూర్యుడికి చాలా దూరంగా వెళ్తాయి, ఆ కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అపహేలియన్ అని అంటారు. దీనిని బట్టి కెప్లర్స్ ఫస్ట్లా సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని కెప్లర్స్ ఫస్ట్ లా అని కానీ లా ఆఫ్ ఆర్బిట్స్ అని అంటారు. కెప్లర్స్ సెకండ్ లా మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఈక్వల్ టైంలో ఈక్వల్ ఏరియాని కవర్ చేస్తుంది అని మనకి సెకండ్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసామనుకున్నామా, P1 నుంచి P2కి తిరిగినప్పుడు పట్టిన టైము ఏరియా అనేది P3 నుంచి P4కి ప్లానెట్ తిరిగినప్పుడు పట్టిన టైము ఏరియా సమానము అని చెప్తుంది. ఇక్కడ చూడండి, P1 నుంచి P2 తిరిగినప్పుడు ఏరియా డెల్టా A1 ఉంటే P3 నుంచి P4కి ప్లానెట్ తిరిగినప్పుడు పట్టిన ఏరియా డెల్టా A2 ఉంది. కానీ ఇక్కడ ఈ 2 ఏరియాస్ 2 టైమింగ్స్ సమానంగా ఉంటాయి అని మనకి కెప్లర్స్ సెకండ్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లానెట్ ఎప్పుడైతే సన్కి దగ్గరగా ఉందో అది చాలా తొందరగా తిరుగుతుంది. ఇట్ మూవ్స్ ఫాస్టర్ వెన్ ఇట్ ఈస్ క్లోజర్ టు ద సన్. అలానే గ్రహం అనేది దూరంగా ఉన్నప్పుడు సూర్యుడికి అది చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది. ఈ సెకండ్లా మనకి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, టోటల్గా ఈక్వల్ టైంలో ఈక్వల్ ఏరియాని మనకి ప్లానెట్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటాయని సెకండ్లా స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. కెప్లర్స్ థర్డ్లా దీన్ని లా ఆఫ్ టైం పీరియడ్స్ అని అంటాము. థర్డ్లో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరగటానికి మనకి ఎంత టైం పడుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Square of the time period of a planet around the sun is proportional to cube of the semi-major axis. అంటే ఏంటంటే, మనకి టైం పీరియడ్ అంటే టైము ఎంత పడుతుంది ప్లానెట్ ఒక్కసారి సన్ చుట్టూ తిరగటానికి. సెమీ మేజర్ యాక్సిస్ అంటే యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్, అంటే లాంగెస్ట్ డయామీటర్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాము. సో థర్డ్లో మనకి ఏం చెప్తుంది అంటే, T² ప్రపోర్షనల్ టు A³. ఇక్కడ T అంటే టైం పీరియడ్, A అంటే సెమీ మేజర్ యాక్సిస్. సో టైం పీరియడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు A⁴ మనకి ఈ థర్డ్లోకి మనం ఎగ్జాంపుల్ చెప్పచ్చు.
ఎర్త్ భూమిని తీసుకున్నామనుకోండి, సూర్యుని చుట్టూ తిరగటానికి 1 సంవత్సరం పడుతుంది. అదే మార్స్ని తీసుకున్నామనుకోండి 2 ఇయర్స్ పడుతుంది. జూపిటర్ని తీసుకున్నామనుకోండి 12 ఇయర్స్ పడుతుంది. అంటే ప్లానెట్ సన్కి దూరంగా దగ్గరగా తిరిగేదాన్ని బట్టి దానికి టైం పీరియడ్ అనేది ఉంటుంది. దగ్గరగా తిరిగితే తక్కువ టైంలో అది ఒకసారి రౌండ్ కంప్లీట్ చేయడానికి సరిపోతుంది. ఒకవేళ ప్లానెట్స్ అనేవి సన్కి దూరంగా తిరిగితే అవి ఒక రౌండ్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. కెప్లర్స్ లాస్ అనేవి ప్లానెట్స్ సన్ చుట్టూ ఏ విధంగా తిరుగుతాయో మనకి కెప్లర్ ఈ 3 లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు.